హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనకి రేషన్ కార్డు లేకపోయినా మనకి సన్న బియ్యం కిలో రూ. 29కి ఇవ్వాలి అని చెప్పేసి మనకి మోదీ గారైతే కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ స్కీమ్‌కి రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరు ఇంటి వద్ద నుంచే తీసుకునే వెసులుబాటు కూడా రాబోతుంది. దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అయితే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు ఈ స్క్రీన్ మీద చూసే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే మోదీ గారు ఈ యొక్క స్కీమ్‌ని తీసుకొచ్చినప్పుడు మొదటగా ఈ యొక్క స్కీమ్‌ని ఎన్‌సీసీఎఫ్ నుంచి గానీ, కేంద్రీయ బండారు కేంద్రాల నుంచి గానీ అమ్మాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో, ఎన్‌సీసీఎఫ్ గానీ, కేంద్రీయ బండారు విక్రయ కేంద్రాల ద్వారా గానీ ఈ యొక్క సన్నబియ్యం ఇవ్వాలి అని భావించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా 5 కేజీలు ఒకటి, 10 కేజీలు ఒకటి 2 బ్యాగులైతే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. మొదటగా అయితే 5 కేజెస్ ఒకటి, 10 కేజెస్ ఒకటి. అయితే ఇప్పటివరకు భారత్ రైస్ అనే పేరుతో కామర్స్ నుంచి కూడా తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఎందుకంటే కామర్స్ నుంచి కూడా ఈ యొక్క బియ్యంని ప్రతి ఒక్కరికి అందించాలి. అదేవిధంగా కేంద్రం ఇచ్చే రూ. 29 బియ్యం రాష్ట్రం మరింత తక్కువ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో మనకి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఒక రూ. 9 మేరకు తగ్గించి రూ. 20కే ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ కూడా త్వరలో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కేంద్రం కొంచెం సబ్సిడీ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించే ఆలోచన చేసుకోవడం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది ఏ పథకానికైనా. గతంలో మనకి దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించేది. అట్లా ఇప్పుడు కూడా సేమ్ దొడ్డి బియ్యం ఇవ్వడం వల్ల ఏమయ్యేదంటే గతంలో ఎవరు తినక అదే బియ్యాన్ని మళ్ళీ తిరిగి యజమానులకు, ఇతర షాపులకు అమ్ముకోవడం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి తెలుసుకున్న ప్రభుత్వాలు సన్న బియ్యం మార్కెట్‌లోకి కేంద్రం నుంచి రూ. 29కే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు దీంతో పాటు మనకి తెలంగాణలో గానీ ఇంకా మిగతా రాష్ట్రాలు చూసుకుంటే గోధుమ పిండి, కందిపప్పు. గోధుమ పిండి రూ. 25, అదేవిధంగా కందిపప్పు రూ. 60 కేజీకి అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొత్తానికి ఈ వీడియోలో మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ రాష్ట్రాల నుంచి కూడా కొంచెం తగ్గించి ధరకి అమ్మే అవకాశం అయితే కనపడుతుంది రైసు. ఈ ఈ యొక్క రైస్ బ్యాగుల పేరు భారత్ రైస్ అని పేరైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏ అప్డేట్స్ వచ్చినా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.